నమస్తే అండి. నేను మీ రూపాయి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చి లాస్ట్ వీడియో పెట్టాను కదండి, నైట్ వర్షం వచ్చిందని. ఆ నెక్స్ట్ డే అనమాట. సో నైట్ అంతా వాన కురుస్తూనే ఉంది. ఇంక ఇక్కడ బయట చూసారా, సగం బండ ఆరి సగం బండ తడికైతే ఉంది. అంటే ఇప్పటి వరకు వాన కురుస్తూనే ఉంది, కొంచెం గ్యాప్ ఇచ్చింది. అప్పుడు టైం కూడా 4:30 అవుతుందండి. కొంచెం తొందరగానే లేచాను. ఈరోజు పిల్లలకి సెకండ్ సాటర్డే అనమాట. అంటే 2 days సెలవు కదా. పిల్లలకి నార్మల్గా సెలవు అయినప్పుడు నేను 5:30, 6 ఆ టైంకి నిద్ర లేస్తాను. కానీ ఈరోజు పిల్లలకి స్కూల్ లేకపోయినా సరే తొందరగా లేచాను. ఈరోజు చాలా పని ఉందన్నమాట. సో అందుకని కొంచెం పని అయితే తొందరగానే స్టార్ట్ చేశానండి. ఇంక ఇక్కడైతే బట్టలన్నీ నానబెట్టేస్తున్నా. వర్షం వచ్చినా ఏమొచ్చినా సరే కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు ఆరుతాయిలే అని చెప్పి బట్టలన్నీ కూడా ఉతికేస్తున్నాను. మళ్ళీ అవి ఇంట్లో ఉన్నాయంటే ఇంకా బొల్లాడుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఇడిసిన బట్టలు అయితే ఎప్పుడు ఉంచను, ఉతికేసి ఆరబెట్టేసి కొంచెం నీరు ఏమైనా ఆరిందంటే మాత్రము ఇంక ఇంటి పక్కన ఒక తీగ ఉందన్నమాట, తీగ మీద ఆరబెట్టేస్తాను. లేదంటే ఇంట్లో ఫ్యాన్ వేసి మంచాల మీద ఆరబెడతాను. కాకపోతే పర్లేదులేండి. ఆ రోజు అయితే ఇంకా వర్షం అయితే ఏమీ రాలేదు, కానీ క్లైమేట్ అయితే మాత్రం చల్లగా ఉంది. అలానే ఎండలేదు, అలానే వానలేదు. సో అలా ఉందన్నమాట ఆ రోజు అంతా కూడా. ఇక్కడ బట్టలన్నీ నానబెట్టేసి తొందరగానే ఉతికేసాను. అంటే నానే వరకు అని అయితే ఏమీ చూడలేదు. బట్టలు నానబెట్టేసి కడగడానికి అంట్లన్నీ కూడా తీసుకొచ్చి బయట పెట్టేశాను. ఆ వైపు అయితే అంట్లు పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ బట్టలు అయితే ఉతికేసుకుంటున్నా. నిద్ర లేవడం 4:30కి నిద్ర లేచినా పని స్టార్ట్ చేసేసరికి ఒక 5-6 అయిపోయింది. ఇంకా బట్టలు అయితే ఉతికేసి ఆరబెట్టలేదు, బకెట్లు వేసి పక్కన పెట్టేస్తాను. ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ తెల్లారిపోయింది కూడా. మా చిన్నమ్మ వాళ్ళు అయితే చీకటితోటి పూలు కోయడానికి అయితే వెళ్ళారనమాట. ఒక లైట్ కూడా లేదు. మరి అసలే పాములు ఈ మధ్య బాగా తిరుగుతున్నాయి. మొన్నే కట్ల పాము అంటారు కదా, ఎక్కడో పిల్లలు పెట్టిందనమాట. అన్నీ మోచి ఎంత అయితే ఉన్నాయి, మొన్న చంపారు. మళ్ళీ రీసెంట్గా మా మెట్ల కింద నుంచి కూడా వెళ్ళిందంట ఒక పాము పిల్ల. మా రేణు చూసిందంట. ఇంకా చూసి క్యాకేసి ఇంట్లోకి వచ్చేసరికి వెళ్ళిపోయింది. మా రేణు అలాంటివి చూసిందంటే మాత్రం ఇంక అందరికీ చెప్పకుండా ఉండదన్నమాట. ఇంకా మా తాతయ్య పూర్ణం అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఇంకా వచ్చి చెప్పేసరికి వెళ్ళిపోయింది. కానీ మా తాతయ్య ఏం చేశారంటే, చారు ఉండిద్ది కదా, అంటే బార్ కిసుకుందండి. సో దాని మీద చారు చూసాడంటే, నిజమే చారు ఉంది. మా పూర్ణిమ కూడా అంటుంది, చారు ఉంది పిన్ని, నిజంగా నాకే భయం వేసింది అని అంటుంది. కానీ ఆ డొంకంతా కూడా కలుపు మందు కొట్టేస్తారు. ఒక 2 రోజుల్లో ఎండిపోయిద్ది. ఇంకా తర్వాత అదంతా శుభ్రం చేసి, మెయిన్ అక్కడ డొంక ఉండడమే పాములు చాలా వస్తున్నాయి అనమాట. చెట్లన్నీ కొట్టేసి పిచ్చి అన్నీ అక్కడ పడేసేయడం వల్ల అక్కడ ఎక్కువగా ఈ పాములన్నీ కూడా వెళ్ళి చేరుతున్నాయి. మొన్న కూడా మా వారు ఒకసారి చంపినప్పుడు కూడా ఆ డొంకలోకి దూరుతుంది. అయినా సరే మా వారు అయితే వదలలేదు, చంపేశారు. మళ్ళీ రీసెంట్గా మొన్న కూడా కట్ల పాము అంట, అది మరీ డేంజరు. కానీ పిల్లలతో జాగ్రత్త. అక్కడ ఒక లైట్ అయితే పెడతామని అయితే అన్నారు మా వారు. లైట్ పెడితే ఇంకా నైట్ టైం తాతయ్య వాళ్ళ ఇంటికి ఎక్కడికి, తాతయ్య వాళ్ళు కూడా పద్దాక నడుస్తుంటారనమాట. అందుకని ఇంకా వాకిలు ఊడ్చేసిన తర్వాత గిన్నెలన్నీ కూడా కడిగేసుకుంటున్నా. గిన్నెలు అయితే తక్కువగానే ఉన్నాయి. అంట్లు కడిగేసి బట్టలు అయితే ఉతికేసానండి. ఇంకా అప్పటికి తెల్లారిపోయింది అనమాట. ఇంకా లైట్ అయితే ఆపేసాను. ఇటు సైడ్ ఏమైందంటే చిప్స్ లాగా అయితే పైనుంచి పడుతున్నాయి అనమాట వాన వచ్చినప్పుడల్లా. అంటే వెనకాల ప్లాస్టింగ్ చేశారని చెప్పాను కదండి. ఆ ప్లాస్టింగ్ చేసినప్పుడు కొంచెం సిమెంట్ అనేది రేకుల పైన పడిందంట. వర్షం పడినప్పుడల్లా అలా జారుకుంటే చిప్స్ లాగా అయితే వచ్చి పడుతుంది. ఏందబ్బా కాలికి తగులుతున్నాయి, ఇలా ఎక్కడి నుంచి వస్తున్నాయి. నేను ఇంకే పందికుక్కలు ఏమైనా, మామూలుగా అయితే అవి భూమిలోనే గుంటలు తీస్తాయి, ఇంకా పైన ఏమైనా చేస్తున్నాయేమో అనుకున్నాను. ఇంకా మా వారు చెప్తేనే నాకు అర్థమైంది. డైలీ చీపురు అంటే వర్షం పడినప్పుడల్లా ఇంకా చీపురుతో ఆ చివరి నుంచి చివరికి ఓడటమే సరిపోతుంది.
మొత్తం కూడా ముందు చీపురు పెట్టి ఊడ్చేసిన తర్వాత పైపు వేసి నేను వర్షం వచ్చిన ప్రతిసారి బయట మొత్తం కడుక్కుంటాను. ఎందుకంటే నైట్ టైము ఒక్కోసారి కుక్కలు కూడా వచ్చి పనుకుంటాయి అనమాట. నైట్ టైము కుక్కలు వచ్చి పనుకుంటాను అని బయట బట్టలు కూడా ఉంచట్లేదు అనమాట. నైట్ పనుకునే ముందు ఒకసారి ఏమీ లేకుండా చూసుకుంటున్నా. ఇంక ఇక్కడ మా వారైతే కాయలు కూయడానికి అయితే బయలుదేరారు. ఈరోజు తను 10 గంటల నుంచి ఒంగోలు వెళ్ళడం అయితే ఉందన్నమాట పెళ్ళికి. అందుకని ఈరోజు నేను కూడా పని తొందరగా చేస్తున్నాను. ఎందుకంటే నాకు కూడా మధ్యాహ్నం నుంచి వేరే ఊరు వెళ్ళాల్సి ఉంది. అందుకని ఈరోజు ఇంత హడావిడి, పిల్లలకి స్కూల్ లేకపోయినా సరే చేయాల్సి వస్తుంది. మా వారేమో ఇక్కడ ఆలస్యం చేయకుండా తొందరగా అయితే రండి, తొందరగా కాయలు కోసేస్తే మళ్ళీ నువ్వు అటు వెళ్ళాలి నేను ఇటు వెళ్ళాలి కదా అని అయితే అంటున్నారు. ఇంకా పూర్ణ రేణు వీళ్ళెవరు నిద్ర లేవలేదనమాట. నాకు ఈ బయట పని అంతా కంప్లీట్ అయిపోతే అప్పుడు వాళ్ళు నిద్ర లేపుదాంలని అయితే చూస్తున్నా. ఎందుకంటే మళ్ళీ ఇల్లంతా కొంచెం శుభ్రం చేసుకోవాలి కదా. ఈరోజు మామూలుగా అయితే శనివారం ఏంటంటే మంచిగా ఇల్లు శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకుంటాను. కానీ ఈరోజు అయితే ఇంకా కుదరలేదనమాట. లేచిన కాడి నుంచి ఇంక ఈ పనులు అలా సరిపోతున్నాయి. పైగా ఒకటి వెళ్ళాల్సింది ఉంది కదా, మెయిన్ కాయలు ఉన్నాయన్నమాట. కాయలు లేకపోయి ఉంటే కొంచెం నిదానంగా చేసుకునే వాళ్ళం. మేము కాయలు కొంచెమే కదా అని మేమే కోసేద్దాం అనుకున్నాము. కానీ చెట్లోకి వెళ్ళాక తెలిసింది కొంచెం కాయలు ఒత్తిడి అయితే ఎక్కువగానే ఉంది. ఇంకా మనుషులకైనా చెప్పుకున్నాం కాదే అనిపించింది. కానీ అప్పటికే మేము 2-3 వరుసలు అయితే కోసేసాం అనమాట. ఇంకా మనుషులు వచ్చినా సరే వాళ్ళకి ఒక పూట కూడా రాదు. అందుకని ఇంకా మెల్లిగా మేమే అలాగ లాగేసాము. అందరికంటే ముందు మా సాత్విక మాత్రం నిద్ర లేచి వెళ్ళిపోయింది. అంటే మా అన్నయ్య వాళ్ళు కుక్క పిల్ల ఒకటి పెంచుకుంటున్నారనమాట. ఈ మధ్య అస్సలు వెళ్ళేది కాదు, లేవగానే బొమ్మలు అని చెప్పి అల్లరి చేసేది. కానీ ఇప్పుడు మాత్రం లేవడం తోటి అమ్మ నేను కుక్క పిల్ల ఎలా ఉందో చూసి వస్తాను, కాసేపు ఆడుకొని వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. మాకైతే దీపావళి మొదలు కాకముందే మంచు విపరీతంగా పడుతుంది. కానీ ఇక్కడైతే చూసారా మబ్బు పట్టుందనమాట వాతావరణము. మా దొండ చెట్ల కాడి నుంచి చూస్తే మాత్రము ఎప్పుడు పొగలాగే కనిపించింది. మంచు మబ్బు కూడా అర్థం అవ్వదు. ఈ పని అంతా కూడా అయిపోతే బట్టలు ఆరబెట్టాలి. మెయిన్ ఏంటంటే బట్టలు ఆరబెట్టిన తర్వాత పైప్తో నీళ్ళు పెడతాను కదా, మళ్ళీ నీళ్ళన్నీ కూడా బట్టలు కలిసి వెళ్తాయి అని చెప్పి నేను బట్టలు ఆరబెట్టక ముందే ఇదంతా శుభ్రం చేసుకుంటాను అనమాట. అందుకని ఉతికేసి పక్కన పెట్టేశాను. నైట్ అంతా వర్షం కురిసింది కదా, వర్షం పడిన దాని మీద ఇంటి ముందు నీళ్ళు పెడితే తొందరగా కలిసి వచ్చింది తేమ. అదే మామూలుగా పొడినాల్లో పెట్టామంటే మాత్రం మినిమం ఒక 1/2 గంట అయినా పట్టిద్ది టైము. కానీ ఇప్పుడు మాత్రము 5 నిమిషాలు కూడా పట్టదు, తొందరగా పెట్టేశాను. ఇంటి పని చేసేస్తే ముందర బండేద్దామని అయితే అనుకుంటున్నాము. ఇంకా ఇంటి పని ఏమంటే ఆ రోజు ఆపేస్తాం కానీ అలానే వెనక్కి వెళ్ళిపోతుంది. మేము ఇంటి పని ఎప్పుడు పెడదాం అనుకుంటే అప్పుడే వర్షం వచ్చేస్తుంది అనమాట. ఇంకా వర్షం వస్తుందని అలాగే అది వెనక్కి వెళ్ళిపోతుంది. దీపావళి లోపు కంప్లీట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంక ఇది అయ్యేటట్లేదు. ఒక్కరోజు ఏమైనా పని ఒత్తిడిగా ఉన్నప్పుడు ఇంతే స్పీడ్గా లేచి పని అంతా చేసుకోవాల్సిందే. అది కాయలు కోయటము మెయిన్ అదనమాట. అది కాకుండా వర్షం కూడా వస్తుంది కదా, వర్షం వచ్చేటప్పుడు కూడా ఇలానే ఎక్కడ వాన వస్తే మళ్ళీ కాయలు కోయటం అవ్వదని కొంచెం తొందరగానే కోసుకుంటాము. శనివారాల్లోనే కొన్నిసార్లు అయితే నైట్ టైమే దీపారాధన చేసుకుంటానండి. అంటే ఇలా ఎప్పుడైనా సరే పెందల కాడ కాయలు కొయ్యాల్సిన పని ఉంటే, లేదు 10 కాడి నుంచి వెళ్ళి కోస్తాము అనుకుంటే మాత్రము ఇంకా నిదానంగా ఇంట్లో దీపారాధన చేసుకుని పని అంతా చేసుకున్న తర్వాత వెళ్తామన్నమాట కాయలు కోయటానికి. బ్యాక్ సైడ్ ఈ కర్రల కట్టి నుంచి బట్టలు ఆరబెట్టడానికి ఇంకా ఈజీగా ఉంది. అంటే ఇదివరకు ఇక్కడ కరెంటు తెగి ఉండేదన్నమాట. ఇంటి చెట్ల కాడికి కరెంట్ ఇక్కడ పెట్టేవారు, కొంచెం భయం వేసేది. వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళొచ్చే వాళ్ళమే. కానీ ఇప్పుడు అలా లేదు, మా వారు తీగ తీసేసి వేరే చోట వేసేసారు. సో అందుకని కొంచెం ధైర్యంగా వెళ్ళి బట్టలు ఆరబెట్టుకొని వచ్చేస్తున్నాయి ఎప్పుడైనా. అదే ఆ తీగ పెట్టి ఉందంటే మాత్రం ఇంకా మా వారు నిలబతాయి వచ్చి తీగ తీసే వరకు సరిగ్గా బట్టలు ఆరబెట్టేదని కాదు. వాతావరణము కొంచెం చల్లగా ఉంది కాబట్టి బట్టలకైతే కంఫర్ట్ పెట్టుకున్నాను. మళ్ళీ అలా ఉండిద్దాలే అని ఇంక ఇక్కడైతే బయట అయితే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. పెద్దవేమీ పెట్టలేదు, చిన్న ముగ్గులే పెట్టేసుకున్నాను. మళ్ళీ ఎక్కువ ఆలస్యం చేయకూడదు కదా.
బయట పని అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అప్పటికి టైము 6:30 అవ్వస్తుందండి. పూర్ణిమనైతే ఇంకా మొహం కడుక్కొని కొంచెం ఫ్రెష్ అవ్వమని చెప్పి బయటికి పంపించేశాను. రేణు ఏమో లేచి వెళ్ళి బెడ్రూమ్లో పనుకుందనమాట. దానికి ఇంకా నిద్ర అయితే సరిపోలేదు. మామూలుగా స్కూల్ లేనప్పుడు నేను 7 వరకు వెళ్ళి అయితే వదిలేస్తాను. పూర్ణిమను కూడా 7 వరకు అయితే పనుకోలే అని చెప్పేస్తాను. ఎందుకంటే కాలేజ్ టైంలో 6-6:30కే నిద్ర లేస్తారనమాట. అందుకని మామూలుగా సెలవులప్పుడు ఒక అరగంట వదిలేస్తాను. కానీ ఈరోజు కాయలు ఉన్నాయి కదా, అందుకని కొంచెం పూర్ణిమను కూడా తొందరగా లేపాల్సి వచ్చింది. ఇక్కడ దుప్పట్లన్నీ కూడా మడత పెట్టేస్తే ఇంక ఇల్లు ఊడ్చేసానంటే పని అయిపోయినట్టే. వంట అయితే ఏమీ చేయలేదు. అంటే టిఫిన్ ఉందనమాట. అంటే పిండి ఉంది, దోశ పిండి. కొంచెం కాయలు కోసి వచ్చిన తర్వాత దోశలు వేసుకొని తినేసి మళ్ళీ వెళ్ళొచ్చులని. ఇల్లంతా కూడా నీట్గా సర్దేసుకొని ఊడ్చేసుకున్నానండి. సో ఇక్కడ పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేరుగా పొలానికి వెళ్ళిపోవటమే. ఇంకా అప్పుడు వెళ్ళటం మా సాత్విక్ ఇప్పుడు వస్తుంది చూసారా. ఇంట్లో కూడా గిన్నెలు అయితే ఏమీ సర్దలేదు, తోమేసి తీసుకొచ్చి అలా పెట్టేశానమాట. అవన్నీ కూడా ఇంకా అంటే పొలం నుంచి వచ్చాక సర్దుకుందాంలే అని చెప్పి. మరేను ఏమో పొద్దున్న లేవడంతో కొంచెం కడుపులో నొప్పిగా ఉందని అయితే అంది. ఇంకా పూర్ణిమ ఏమో ఉప్పు నీళ్ళు అయితే కలిపేసి ఇచ్చిందనమాట. పొద్దున్న ఏమైనా కడుపులో నొప్పిగా అనిపిస్తే కొంచెం ఉప్పు నీళ్ళు కలుపుకొని తాగామంటే తగ్గుతుంది. మా సాత్విక్ ఏమో ఇక్కడ మా అక్క ఏదో నాకు ఇవ్వకుండా తాగేస్తుంది, నాకు కావాలి అని చెప్పి అయితే ఇక్కడ ఏడుస్తుంది. ఇంకా తనకి ఒక గ్లాసులో పోసి ఇచ్చాను. ఇంకా తాగిందేమో కానీ ఆ రోజు నుంచి పొద్దున్న లేవగానే నాకు ఉప్పు నీళ్ళు కలిపేసి ఇయ్యమ్మా అని అంటుంది. ఇది ఎక్కడ బాధరా బాబాయ్ అనుకున్నా మా సాత్వి వల్ల. ఇంకా ఇక్కడ నడవటం కూడా రావట్లేదు దానికి. ఇంకా మాతో పాటు పిల్లలు కూడా మేము చెట్ల కాడికి వస్తామని అయితే అన్నారు. ఇంక ఇంటికాడ సెలవే కదా, ఏం చేస్తారులే అని చెప్పి వాళ్ళని కూడా తీసుకువెళ్తున్నాము. మా పూర్ణిమ ఫస్ట్ టైం అనమాట పొలానికి. ఇప్పుడు అంటే వెళ్ళిద్దంట, అలవాటే. నాకు పొలం పని అలవాటు లేపింది, చేస్తాను అని అంది. కాయలు కోసేది మేమేమో పల్చిగా ఉండేలా అనుకున్నాం, కానీ కాయలు అయితే ఒత్తుగా ఉన్నాయన్నమాట. ఈ మధ్య ఇప్పుడు కూడా ఇన్ని కాయలు అవ్వలేదు. అంటే ఎప్పుడు గౌతం అయ్యేవి, కానీ ఈసారి మాత్రము ఒక 4-5 అలా అయితే అయ్యాయి. ఎందుకంటే రేటు తగ్గిపోయింది కాబట్టి. ఇంకెక్కడ ముసుగు అయితే వేసేసాము. చొక్కాలు తీసుకురావడం మర్చిపోయాము. మేమేదో కాయ పల్చిగా ఉండిద్దిలే, తొందరగా అయిపోద్ది అనుకున్నాం. కానీ అది కాకుండా ముందు రోజు వర్షం పడింది కదా, నీరైతే కారుతూ ఉందన్నమాట. ముందు పందిరిని ఇదిలించి తర్వాత కోస్తున్నాము. దొండకాయలు కోసినప్పుడు గ్లౌజులు ఖచ్చితంగా. అందులో ఈ తేమలో కొయ్యాలంటే మాత్రం ఇంకా ఉండాల్సిందే, లేదంటే చేతులు నల్లగా వచ్చేస్తాయి. ఇంతలోనే మా సాత్విక ఏమో టిఫిన్ తీసుకుని వచ్చింది. మా చిన్నమ్మ మర్బం కోసుకొని మార్కెట్కి వెళ్ళి వచ్చిందంటే ఇంకా వస్తువు రేణుకును సాత్వికకి ఇద్దరికి కూడా టిఫిన్ దోశలు అయితే కట్టించుకొచ్చింది. ఇక్కడ మా రేణు కనిపించట్లేదు కదండి. మా రేణు అయితే అక్కడ జాజులు కోస్తుందనమాట. మా చిన్నమ్మ వాళ్ళవి, నాన్నమ్మ, అక్కడ మా తమ్ముడలు, చిన్నమ్మ, బాబాయ్ అందరూ జాజులు కోస్తున్నారు. అందుకని మా రేణు కూడా పూలు కోయడం చాలా ఇంట్రెస్ట్. తను కూడా వెళ్ళింది. ఇంకా సాత్విక కూడా వెళ్ళి ఇంకా టిఫిన్ అయితే తీసుకొని వచ్చిందని మీకు చూపించాను కదా జాజుల తోట మా చెట్లు పక్కనే అనమాట. సో ఇక్కడ నుంచి కూడా క్లియర్గా కానొచ్చింది. ఇంకా ఇక్కడ కాయలు అయితే కోసేసి మా వారైతే 10 అయ్యేసరికి వెళ్ళిపోయారు. ఇంకా మేము కూడా ఇంటికైతే వెళ్ళాము. వెళ్ళి దోశలు అవి వేసుకొని టిఫిన్ చేసి మళ్ళీ వచ్చామన్నమాట. మా వారేమో ఒంగోలు వెళ్ళిపోయారు. ఇంకా నాకైతే 3 గంటల నుంచి అయితే ఊరు బయలుదేరేది ఉంది. సో ఈలోపు కాయలు అవ్వగొట్టుకోవాలి, ఇంట్లో వంట చేయాలి. సో ఈ పనులన్నీ ఉంటాయి కదా. ఇంతలో అప్పుడే మళ్ళీ ఒక వీడియోకి వాయిస్ ఓవర్ కూడా ఉందన్నమాట. ఆ రోజు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా దొండ చెట్లోని వాయిస్ ఓవర్ ఇస్తున్నానని. ఆ రోజేనండి, అంటే ఈరోజే పనిలో పనిగా వీడియోకి వాయిస్ ఓవర్ కూడా నేను దొండ చెట్లోనే ఇచ్చేసాను.
ఇంతలో మా చిన్నమ్మేమో వచ్చి ఇలా ఊరు వెళ్తున్నాం కదా పూలు కోసుకుందుకు రా అని అయితే అంది. అంటే ఒక 2-3 చెట్లు అయితే ఉదయం కొయ్యకుండా వదిలేస్తారంట ఆ చివరిన. ఇంకా నేనైతే వచ్చి కవర్ ఏమి తీసుకోకుండా రాకుండా మా చిన్నమ్మ పిలిచిందని వచ్చేసాను. ఇంక ఇక్కడ ఒడ్లు అయితే కోసిపోస్తున్నా. నిజానికి అప్పటికి నాకు టైం లేదు. ఎలా అబ్బా కోసి ఎప్పుడు కట్టాలా అనుకున్నాను. అలానే ఊరు వెళ్ళేటప్పుడు పువ్వులు ఉండాలి కదా, అందుకని కొంచెం కోసుకున్నాను, మరీ ఎక్కువ కాకుండా. కొంచెం పువ్వులు అలానే కొంచెం కనకాంబరాలు కూడా. మా చిన్నమ్మ కూడా మరోవైపు కోసుకుంటుంది. అంటే పూర్ణమన్న మా నాయనమ్మ అయితే కాయలు కోస్తున్నారు. తినేసి వచ్చాక పొద్దున కాయలు కోసి కింద పోసాం కదండి, అవన్నీ ముందు ఎత్తేసామన్నమాట. 3 గోతాలు అయినాయి. అప్పటికి ఇంకా ఒక 3 వరుసలు అయితే కొయ్యాల్సి ఉన్నాయి అనమాట. మిగతా అన్ని కోసేసాము. ఒక 3 లైన్లు అయితే మా పూర్ణమన్న నాన్నమ్మ కోస్తున్నారు. నేనేమో వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నా వీడియోకి. ఇంతలో మా చిన్నమ్మ వచ్చి పిలిస్తే ఈ పువ్వులకి అయితే వచ్చేసాను. కొంచెం కనకాంబరాలు కోసిన తర్వాత మా చిన్నమ్మేమో కొంచెం మర్బం ఉందనమాట పక్కన. నేను ఇంకా వీడియో తీయలేదు కానీ మర్బం కూడా కొంచెం అయితే కోసి అయితే వేసింది. మర్బం వేసి కట్టుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళి వంట చేయాలి. మళ్ళీ నేను ఇప్పుడు వంట చేయకపోతే వీళ్ళకి మధ్యాహ్నం భోజనం ఉండదనమాట. అందుకని నేనైతే కొంచెం తొందరగానే వెళ్ళిపోయాను. వంట చేసుకొని రెడీ అయ్యి వెళ్ళేసరికి టైం అయిపోతుంది. ఎందుకంటే నలుగురితో వెళ్ళినప్పుడు కొంచెం తొందరగా రెడీ అయ్యి ఉంటే మంచిది. మళ్ళీ మన కోసం వాళ్ళు వెయిట్ చేయకూడదు కదా. ఇంకా ఇక్కడ ఈ పువ్వులే కోసుకున్నాను. మరి ఎక్కువైతే ఏమీ కొయ్యలేదు. కవర ఉంటేనే టిఫిన్తో తెచ్చింది కదా మరి సాత్వి, ఆ కవరాలో వేసేసి ఇంక ఇక్కడ నాన్నమ్మకి పూర్ణిమకి అయితే చెప్పేసి నేను ఇంటికి అయితే వెళ్ళిపోతున్నప్పటికి టైం కరెక్ట్గా 1 గంట అయితే కొట్టింది. పొద్దున్నే మేము వచ్చి కాయలు కోసామని చెప్పాను కదండి. ఇవి ఈ 3 గోతాలకు అయితే ఎత్తేసాము. మళ్ళీ ఇప్పుడు కోసిన కాయలు కింద పోసాక అంటే మిగతా ఉన్నాయి కదా అవి కోసేసి ఎత్తాలి. నేనేం చేశానంటే వెడ్డికి వెళ్ళి వంట చేసుకుని రెడీ అయిపోయి కూడా మళ్ళీ చెట్ల కాడికి వచ్చానమాట. చెట్ల కాడికి వచ్చి మళ్ళీ కూర్చుని కాయలన్నీ కూడా పూర్ణిమ, నేను, నాన్నమ్మ మళ్ళీ ఎత్తేసాము. ఇంక ఇక్కడ ఇంటికి వచ్చాను కదా. పొద్దున్నే టిఫిన్కి వచ్చామని చెప్పాను కదండి. టిఫిన్కి వచ్చేటప్పుడే ఒకవైపు టిఫిన్ చేస్తూనే అంటే దోశలు వేస్తూనే మరోవైపు అయితే పప్పు కడిగేసి పెట్టేశాను. పప్పుచారు చేద్దామని, అంటే సాటర్డే కదా. పప్పు టమాటా 2 మాత్రమే ఉడకబెట్టేస్తాను. ఇంక దీన్ని అయితే ఇప్పుడైతే తిరుగుమూత పెట్టాలి. అంటే పులుసు వేసి మరిగించి తిరుగుమూత పెట్టాలి. మరోవైపు ఏమో బియ్యం కూడా కడిగేసి అయితే పెట్టేస్తాను. ఇంతలోనే కరెక్ట్గా వేరే ఒక పెద్దమ్మ వచ్చి ఒక చీర అయితే తీసుకొచ్చి అంచులు కుట్టమందనమాట. నాకు ఇలా కుదరదని ఎంత చెప్పినా సరే ఇలా లగ్గలకి వెళ్ళాలమ్మా, ఇంకెక్కడ అవకాశం లేదు, కొంచెం అంచుల వరకే కదా కుట్టేసాను అయితే అంది. అయితే సరేలే పెద్దమ్మ కుట్టేసి ఉంచుతాలే మళ్ళీ రానైతే అంటేనే లేదులేమ్మ కుట్టించుకొని వెళ్తానులే అంటేనే ఇంకా సరే కూర్చొని అయితే చెప్పాను. ఇంకా ఇంతలో ఇక్కడైతే పప్పులోనైతే పులుసు వేసేసి కొంచెం ఉప్పు, కారము, పసుపు ఇవన్నీ కూడా ధనియాల పౌడర్ వేసేసుకున్నాను. అన్ని వేసి మూత పెట్టేసి మరోవైపు బియ్యం కూడా కడిగేసి పెట్టేశాను. తర్వాత ఏమో పెద్దమ్మ చీర తీసుకొచ్చింది కదా, చీరకైతే అంచులు అయితే కుట్టేశానండి. అంచులు కుట్టిన తర్వాత ఇక్కడ చారు అయితే తిరుగుమూత పెట్టేశాను. ఏమీ లేవన్నమాట, కరివేపాకు లేవు, ఏమీ లేవు. సో ఇంట్లో ఉల్లిపాయ ఒకటి కోసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసి తిరుగుమూత పెట్టేశాను. టేస్ట్ అయితే బాగానే ఉంది, ఎందుకంటే మనకి స్కూల్లో పెడతారే చారు అలా వచ్చిందనమాట, పర్వాలేదు. నెక్స్ట్ ఏమో ఇక్కడ నేనైతే రెడీ అయిపోయాను. ఇక్కడ మొన్న ఉంగరం చూపించమన్నారు కదా, సో ఇదేనండి లక్ష్మీదేవి అమ్మవారిది అయితే నేను తీసుకున్నాను. పొలం నుంచి ఇంటికి వస్తూనే ఇంకా పువ్వులు అయితే భవానీకి అయితే పంపించేశాను. అదే మా అన్నయ్య వాళ్ళ ఆవిడికి కట్టమని చెప్పి, ఎందుకంటే నాకు పని ఎక్కువగా ఉంది కదా, ఇంక పూలు కట్టడానికి అయితే టైం సరిపోదనమాట. ఇంకా తను తొందరగా కట్టేసి అయితే మళ్ళీ పంపించేసింది. రెడీ అయిపోయింది కదా, చిన్న ముక్క అయితే తుంచి పక్కన పెట్టా. మా చిన్నమ్మ వస్తుందనమాట, అంటే మా పెద్దొదిన. ఒకవేళ మా పెద్దొదిన పెట్టుకునేదేమని తన కోసం కొంచెం తుంచి పక్కన పెట్టి మిగతా అయితే నేను పెట్టేసుకున్నాను. ఇటు నుంచి డ్రెస్ వేసుకొని అయితే వెళ్ళాను, ఎందుకంటే ఒక నైట్ అక్కడ ఉండి నెక్స్ట్ డే అనమాట ప్రతిష్ట. సో అందుకని ముందు రోజే మేము వెళ్ళిపోతున్నాము. అంటే కొంచెం లాంగ్ అనమాట, దూరము. మళ్ళీ ఒక్క రోజులో వెళ్ళాలన్నా సరే టైంకి అందుకోలేము, మళ్ళీ రిటర్న్ కూడా అవ్వలేమన్నమాట. సో అందుకని ఇలా ముందుగానే సాయంత్రము 4:30కి 5ంటికి అలా బస్సు అయితే ఉందంట. అంటే బారుగా మచిలీపట్నం వెళ్ళాలి. ఇప్పుడు మచిలీపట్నం అంటే ఎవరికైనా ఐడియా ఉందో లేదో బందరు. సో అక్కడైతే మా అక్కయ్యని ఇచ్చారనమాట, అంటే ఇక్కడ మా రిలేటివ్స్లో వాళ్ళ ఊర్లో ప్రతిష్ట చెప్పింది. సో అందుకని వెళ్తున్నాము. నేనెంత దూరమో సేమ్ అక్కయ్య కూడా అలానే దూరం. ఇక్కడున్న వాళ్ళకల్లా అక్కయ్యే కొంచెం దూరంగా ఉండిద్ది, మాలో కల్లా నేను. ఇంకా కాకపోతే ఈ అక్కయ్య కంటే మాది ఇంకొంచెం దూరం అంతే. సేమ్ నన్ను ఎలా చూడటానికి మా పుట్టింటోళ్ళు పెద్దగా రారో దూరం అని, ఈ అక్కయ్య వాళ్ళ ఇంటి కూడా అంతే, ఇలా ఏదైనా సందర్భాల్లోని. అందుకని కొంచెం ముందు రోజు వెళ్ళినట్టయితే ఒక నైట్ ఉండి నెక్స్ట్ డే చూసుకొని వచ్చినట్టు ఉండిద్దని ముందు రోజు ఇలా బయలుదేరిపోయామండి. ఇంకా బస్ స్టాండ్లోకి వెళ్ళామో లేవో చంపింగ్ పూలు అయితే అమ్ముతున్నారు. ఇంకా 5 రూపాయలకి 2 అంట. మా అక్కయ్య అయితే తీసుకుంది. అసలు ఏమంటే వాసన వస్తుందో. నేను ఎప్పుడు కూడా ఈ ఫ్లవర్స్ని పెట్టుకోలేదు. మా అమ్మాల సైడ్ అయితే ఎల్లో కలర్ పెద్దవి ఉంటాయి అన్నమాట, కానీ చాలా గుప్పన వాసన వస్తుంది. ఇంకా మా చిన్నమ్మ పెద్దొదిన మేము వచ్చేసరికి ఇక్కడ బస్ స్టాండ్లో అయితే ఉందన్నమాట. ఇంకా తనే పిన్నిస్ పెట్టి పువ్వు అయితే పెట్టేసింది. ఇంతలో బస్సు అరగంట లేట్ అనమాట, 5:30కి వచ్చింది.
ఇంకా అసలు ఏం బస్సు ఏమో కానీ ఫ్రీ బస్ కదా, నరకం చూసాము. మేము వెళ్ళేది లాంగ్ కాబట్టి ఖచ్చితంగా సీట్లు ఉండాల్సిందే. పైగా ఎప్పుడు బస్సు పెద్దగా అలవాట్లేదు కదా, అది కాకుండా ఇటు నుంచి చూస్తే అవతల కిటికీ కనిపించట్లేదు. బయట నుంచి చూస్తున్న వాళ్ళందరూ వింతగా చూస్తున్నారనమాట. లోపల అంత రద్దీగా ఉంది. కానీ కొంచెం ఇబ్బంది పడ్డాము నిజంగా. ఇంకెప్పుడు ఫ్రీ బస్కి వెళ్ళకూడదు అన్నంతలా. మేము మొత్తము 9 మంది అనమాట. ఒక్కొక్కరం ఒక్కో చోట అయితే కూర్చుని పోయాము. అసలు కాలు నొప్పులు, నిద్ర వచ్చేసేది. పక్కనే కిటికీ కదా, చలి వేసేది. ఇంకా నేను మా పెద్దమ్మోళ్ళని నిద్రపోయాను అనమాట. 5:30 గంటలు అలా కూర్చొని ఉండడం అన్నా కష్టమే కదా. సో ఇదనమాట అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియోలు ఏమీ పెద్దగా తీయలేదు. ఈ బస్సు దిగిన మొత్తంలో ఇంకా వీడియో తీసేంత ఓపిక కూడా లేదనమాట. సో ఇదనమాట అండి. నెక్స్ట్ వీడియో ఇంకా బాగుంటుంది, అసలు మిస్ అవ్వద్దు. బయటికి కూడా వెళ్ళాము. సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.